ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ కమల గాయత్రి చిల్లుకా పద పద అనే సూపర్ సాంగ్ తో ప్యారడీ లిరిక్స్ తో రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే కొండవచ్చు మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే ఒకటే సుధా పెట్టి తిరుగుతాడే మన చుట్టూ మనెళ్ళ దారిలో కాపు కాసి కల్లార్పకుండా సొల్లు కాచి సైటే కొట్టు ఎడ్యుకేషన్ ఎవరేజు సెన్స్ చూస్తే లేనే లేదు బల్బు మాత్రం బస్తాడుందే చూడే జాబు గీబు ఏమీ లేదు పని పాటకు పోనే పోడు వీడికి గ్రీను సిగ్నల్ ఇస్తే మట్టాషే జాగ్రత్త గుండాలమ్మ నీవే జూలైల జోలికి పోకుండా ఎదవా కథ కథ బడవా కథ కథ మంకీ కథ కథ ఒకటే సుధా యాసిడ్ బాటిల్ చేపట్టి ఐ లవ్ యూ చెప్పకుంట మీద పోసేస్తాడే మేకలు కోసే కత్తి పట్టి ప్రేమించమంటూ వెంటే తిరిగి వేధిస్తాడే మందు లేని రోగే వీడు మాయ మాటలు వలవేస్తాడు చిక్కామంటే మన లైఫ్ ఇంకా ఎండింగే మంచి చెడ్డ లేనే లేదు మైండ్ మొత్తం లూజే లూజు పక్కా వీడు బెవర్ సోడు జంపింగే జాగ్రత్త గుండాలమ్మ నీవే సాడిస్టు నీడే పడకుండా ఎదవా కథ కథ బడవా కథ కథ మంకీ కథ కథ ఒకటే సుధా ఎదవా కథ కథ బడవా కథ కథ మంకీ కథ కథ ఒకటే సుధా పాడతాడే సరిగమ పద చెవుల చుట్టూ రొద రొద ప్రేమించమంటూ తిరిగినాడు కదా ప్రేమించకుంటే వద వద కొండవచ్చు మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే కొండవచ్చు మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే సార్ ఎలా అనిపించింది సార్ తినించిన మెసేజ్? కమల గాయత్రి సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎదవా కథ కథ బడవా ఎంత హాస్యం ఉందో దీంట్లో అంత అండర్ కరెంట్గా బాధ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. జరుగుతున్నటువంటి సత్యాలన్నింటినీ బాగా సెటైర్తో రంగరించి హాస్యంగా అందించాలని ప్రయత్నం చేశాడు రచయిత. నువ్వు బాగా పాడేవి, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవి. థ్యాంక్ యూ సార్. రామప్రసాద్ గారు కత్తి పట్టి ప్రేమించమంటున్నాడు. కత్తి పట్టడం అంటే మీరు తీసే సినిమాలో జానర్, సో దాని గురించి మీరేమంటారు? ప్యారడైస్ సాంగ్ రాసిన చాలా మెసేజ్తో రాశాడు. ఇది రియల్ ఫిల్మ్స్లో ఉండాల్సిన సాంగ్ డెఫినెట్గా. నిజంగా వింటున్నప్పుడే నీ వాయిస్ బాగుంది, దాన్ని ఎంజాయ్ చేయాలా, లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనే దాని మీద ఉండిపోయింది. అంటే ఇంకా నెక్స్ట్ నీకు ఏం చెప్పబోతున్నారు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ యూత్కి అందరికీ తెలుసుకోవాల్సింది, ఇందులో గూఢార్థం తెలుసుకొని ఉండాల్సింది. చాలా బాగా రాశారు రైటర్ గారు. మీ పాట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.